అంటే మీరు కోరుకుంటున్న ప్రజాస్వామిక తెలంగాణ సంబంధించిన విషయంలో పూర్తి అవగాహన కోదండరాం గారికి అయితే ఉన్నది. మీరు మొదటి నుండి కోరుకుంటున్న ప్రజాస్వామిక తెలంగాణ ఏ రకమైంది అనేది ఆ సార్ తెలుసు కదా. మరి ఆయన ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు విలీనం అయిపోయి వాళ్ళ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి కోదండరాం గారు అయితే మీరు కోరుకుంటున్న ప్రజాస్వామిక తెలంగాణ కోసమే మాట్లాడుతున్నారని మీకు అనిపిస్తుందా? నేను అట్లా అనుకోవటం లేదు. ఒకవేళ నేను అట్లే అనుకుంటే పొలిటికల్ జేఏసీ 2009 పొలిటికల్ జేఏసీ ఏర్పడినప్పుడు ఆకుల భూమయ్య గారు అమరులయ్యారు, ఇవాళ లేరు. గద్దరు అమరులయ్యారు, ఇవాళ లేరు. అంటే ప్రజాస్వామిక తెలంగాణ అన్న వాళ్ళందరూ అమరులయ్యారు. ఎందుకంటే దాని యొక్క తీవ్రత ఏమిటో ఈ పాలకులకు తెలుసు కనుక. అనారోగ్యం పాలైన గద్దరన్న అనారోగ్యం పాలు కావడానికి రాజ్యమే కారణం కదా. బుల్లెట్లు దించి తెలంగాణ అన్నందుకే చంపింది. ఆకుల భూమయ్య గారిని యాక్సిడెంట్ చేసి చంపింది రాజ్యమే కనుక. ఆనాడు వీళ్ళిద్దరూ ప్రజాస్వామిక తెలంగాణని మాట్లాడిన వాళ్ళు మనం కలిసి పనిచేద్దాం, నీవు అక్కడ కాదు ఉండవలసింది, నీవు ఇక్కడ ఉండు, మాతో పాటు కలువు అని అడిగారు కదా. మరి అడిగినప్పుడు కోదండరాం గారు అక్కడనే ఉన్నారు కదా. అందుకోసం ఆయన అనుకుంటున్న తెలంగాణ మేము అనుకుంటున్న తెలంగాణ ఒకటేనైతే నేను అనుకోవటం లేదు. ఇప్పుడు ఉద్యమకారులను గుర్తిస్తామనే మాట కూడా మొన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు సార్ రేవంత్ రెడ్డి గారు. నేను ఉద్యమకారులను గుర్తిస్తాము చేస్తామని అంటున్నారు. ఏ రకమైన ఉద్యమకారులు అంటే తొలిదశ ఉద్యమకారులనా లేదంటే మలిదశ ఉద్యమకారులనా? ఒకవేళ మలిదశ ఉద్యమకారులు అయితే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి కొన్ని వందల మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ మేము సీట్లు ఇచ్చినాము, మేము పదవులు ఇచ్చినాము, నామినేటెడ్ పోస్టులు ఇచ్చినాము, ఎమ్మెల్యేలను చేసినాము అని చెప్పేసి కొంతమందికి ఎమ్మెల్యేలు టికెట్లు ఇవ్వడం అవన్నీ బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాత్రం ఈ ఉద్యమకారులు ఉన్న వాళ్ళకి తెలంగాణలో ముఖ్యంగా ఉస్మానియా నుండి ఉన్న ఉద్యమకారులకు ఎవరికి ఆ సముచిత స్థానాన్ని కల్పించలేదు. ఇప్పటివరకు ఏ నామినేటెడ్ పోస్టు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇస్తుందని అనుకున్నారు. కానీ వీళ్ళు ఉద్యమకారులకి ఇస్తామనేటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది ఏ రకమైన ఉద్యమకారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది? అయితే అదే నాకు అర్థం కాని విషయం ఇప్పటివరకు. ఉద్యమకారులు అంటే ఒక గ్రామం నుంచి మొదలుపెట్టి హైదరాబాదు రాజధాని వరకు ప్రతి ఒక్కరూ ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. గ్రామ జేఏసీ ఏర్పాటు చేసుకొని ఎవరికి సంబంధం లేదు. చాలా గ్రామాల్లో అయితే నేను కొన్ని వేల గ్రామాలు తిరిగాను. ఆ రోజుల్లో అసలుకు విశ్రాంతి ఉండేది కాదు. పొద్దున ఉదయం లేస్తే సాయంత్రం వచ్చేసరికి రాత్రి మళ్ళీ ఎప్పుడు 2-3 గంటలకు ఇంటికి వచ్చి పడుకునేవాళ్ళు. ఒక 2-3 గంటలు నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే 6-7 గంటలకు లేసి మళ్ళీ ప్రయాణించి ఒక్కరోజు 3-4 మీటింగ్లు అటెండ్ చేస్తూ ఉండేవాళ్ళం. 1000 మంది ఎక్కడికెక్కడ అందుకోలేకపోయాం. అంతమందికి ఎవరు లీడరు? ఎవరు లీడర్ గారు? హైదరాబాద్లో ఉన్నటువంటి కేసీఆర్ లీడర్ గారు, జానారెడ్డి లీడర్ గారు, కోదండరాం గారు లీడర్ గారు, ఎవరు లీడర్ గారు? వాళ్ళు స్వతంత్రంగా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఒక గ్రామంలో ఉన్న అందరు కలిసి జేఏసీ ఏర్పాటు చేసుకొని దానికి నాయకులుగా పనిచేశారు. అయితే తెలంగాణ వచ్చే వరకు ఆ గ్రామంలో ఆ జేఏసీని నడిపారు, ఆ మండలంలో జేఏసీని నడిపారు, తాలూకులో జేఏసీని నడిపారు, జిల్లాలో జేఏసీని నడిపారు, యూనివర్సిటీలో జేఏసీని నడిపారు, కాలేజీలలో జేఏసీని నడిపారు. మరి ఎవరిని ఎట్లా గుర్తిస్తాం? అందరు నాయకులే, అందరు ఉద్యమకారులే కదా. ఈ ఉద్యమకారులు గుర్తించడానికి నీ దగ్గర ఉన్న క్రైటీరియా ఏమిటి? ఈ క్రైటీరియా అనేది స్పష్టంగా బయటికి ప్రకటిస్తే ఆ గుర్తింపు ఏమిటి అనేది. ఇక్కడ వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో ఏ ఉద్యమకారుడు తనకేదో వ్యక్తిగతంగా ప్రయోజనం జరగాలని ఎవరు కోరుకోవటం లేదు. కొందరు వారి వారి అవసరాల రీత్యా మనం ఏం చేయాలని ఒక స్పష్టత ఉండాలి. కానీ తెలంగాణ సమాజం అంతా బాగుపడితే ఉద్యమకారులు అందులో భాగమే కదా. తెలంగాణ సమాజంలో భూములు లేని వాళ్ళకు భూములు, తెలంగాణ సమాజంలో ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, అందరూ కూడా ఉద్యమకారులు ఉంటారు కదా. ఆనాడు ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, ఇవాళ నిరుద్యోగి అయి ఉన్నాడు. ఈ 10 ఏళ్ల కాలంలో పిహెచ్డి చేసి ఉన్నాడు. ఆ రోజు ఒక వ్యవసాయదారుడు ఉన్నటువంటి వాడు ఇవాళ అదే వ్యవసాయదారుడుగా ఉంటాడు. కనుక నువ్వు మూసివేయబడిన పరిశ్రమలని మళ్ళీ ఓపెన్ చేయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న రోజుల్లో కొన్ని వేల పరిశ్రమలు మూతపడ్డాయి తెలంగాణ ప్రాంతంలో. అజంజయి మిల్లు మూతపడ్డది, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, డిబిఆర్ మిల్స్ మూతపడింది, హెచ్ఎంటి మూతపడింది, ఐడిపిఎల్ మూతపడింది. ఒక్కొక్క కంపెనీలో 2000-3000 మంది ఉద్యోగులు ఉంటారు. ఇందులో నీవు ఈ కంపెనీలు అన్నీ ఓపెన్ చేస్తే ఇందులో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి కదా. అది నీవు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా నీవు ఇచ్చినట్లే, ఉద్యమకారులకి నీవు ప్రయోజనం కలిగించినట్లు. అట్లా మంచి చదువు నువ్వు క్వాలిటీ చదువు ప్రభుత్వం ఇవ్వాలి. క్వాలిటీ చదువు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఉద్యమం చేసినటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి నీవు ఇచ్చేది ఏంటి? నీవేదో పెన్షన్ 100-200 లేకపోతే 1000 రూపాయలు 2000 పెన్షన్ కాదు నువ్వు ఇచ్చేది.
నువ్వు 2000 పెన్షన్ ఇస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? 12 24,000 అవుతుంది, అంతే కదా. కానీ ఒక తమ బిడ్డని స్కూల్లో చేర్పించాలంటే 50,000 కడుతుంది, మినిమం 50, తర్వాత 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఇక ఆ స్థాయి బట్టి ఉన్నది. మినిమం 50,000 నువ్వు ఏ గ్రామంలోకి పోయినా ఖర్చు అవుతుంది ఒక విద్యార్థికి. నీవు ఇచ్చే 2,000 ఎందుకు, 24,000 ఎందుకు? నాకు నా బిడ్డకి 50,000 ఖర్చు అవుతుంది, నా కొడుకు ఇంకో 50,000, ఇద్దరికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ప్రైవేట్ స్కూల్కు పంపించకుండా నా పిల్లల్ని నీవు నేరుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్లో ఇవ్వు, అదే నీవు గుర్తించినట్లు. ఇట్లా విద్య, ఉద్యోగం, వైద్యం, భూమి, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం చేస్తే మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న అందరికీ ఉద్యమకారులను గుర్తించి వారికి నీవు సరైన స్థానం ఇచ్చినట్లు అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు కేసీఆర్ 500 మంది కళాకారులను గుర్తించాడు, 500 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఏదో పాపం వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా రావటం లేదు. 500 మంది కళాకారులే ఉన్నారా మొత్తం తెలంగాణలో? నువ్వు ఏ ఊరికి పోతే ఆ ఊరిలో కళాకారులు ఉంటారు. తెలంగాణ మట్టిని ముట్టుకుంటే వీణలాగా పాట పాడుతుంది అంటారు. మరి అంతమంది కళాకారుల్లో కొందరికే ఇచ్చావు కదా, మరి మిగతా వాళ్ళు పాపం వాళ్ళు పాడలేదా, వాళ్ళు ఆడలేదా, వాళ్ళు నిద్రలేని రాత్రుల్ని భరించారు కదా అందరూ. మరి వాళ్ళ అసంతృప్తితో ఉన్నారు కదా చాలామంది. కనుక అట్లా నీకు దగ్గరగుండే, నీ పార్టీకి దగ్గరగుండే, లేకపోతే కొందరు వీళ్ళను చూసుకొని 1000 మందో 2000 మందిలో నువ్వు గుర్తించి వాళ్ళకి ప్రయోజనం కలిగిస్తే దాని వలన తెలంగాణ సమాజానికి మొత్తం ప్రయోజనం జరగదు. అయితే నేను ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలని నేను కోరుకుంటున్నానంటే, కొందరు ఆ ఉద్యమకాలంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు, తర్వాత అంగవికులు అయ్యారు, తర్వాత ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా అందరికీ తెలుసు సమాజంలో. వాళ్ళకిప్పుడు ఏ ఆధారం లేదు బతకడానికి. అట్లాంటి వాళ్ళను గుర్తించి వాళ్లకు నెలకు ఎంత పెన్షన్ ఇవ్వగలము అనేది ప్రభుత్వం కూర్చొని ఒక కమిటీ వేసి నిష్పక్షపాతంగా కమిటీ వేయాలి. ఇప్పుడు ఏదో ప్రభుత్వానికి దగ్గరుండే ఒక 2-3తో కమిటీ వేసి గుర్తించమని అంటే వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళని గుర్తిస్తారు. అట్లా కాకుండా అన్ని భావజాలాలు, తెలంగాణ ఉద్యమంలో అన్ని భావజాలాలు కలిగి ఉండి పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కలిపి ఒక కమిటీ వేసి ఒక్కొక్క రంగం నుంచి కొద్ది మందిని, ఇట్లాంటి వాళ్ళని, ఏ ఆధారం లేనటువంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వాళ్ళు జీవితానికి సరిపడిన డబ్బు సంపాదించుకున్నారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొని ఎమ్మెల్యేలు, ఎంపీలై, మంత్రులై. అదేవిధంగా వాళ్ళకు పదవి అయిపోయినాక పెన్షన్ వస్తుంది. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి కనీసం వాళ్ళకు ఒక ఇల్లు కూడా ఉండే పరిస్థితి లేకుండా చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళను గుర్తించి, తార్కికంగా గుర్తించి వాళ్ళకు కూడా ఏదో రూపంలో మనం సహాయం చేయవచ్చు. ఇదంతా కేవలం చాలా స్థూలంగా జరిగేటటువంటి ప్రయోజనమే. నేను సూక్ష్మంగా జరిగే ప్రయోజనం గురించి నేను ఆలోచిస్తున్నాను. అది ప్రజాస్వామిక తెలంగాణ అనే భావం ఈ పాలకులకు ఉంటే మొత్తం తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుంది అనేది నా అభిప్రాయం.